ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా అమరావతికి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఓ సంచలనంగా మారింది. దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో ఎప్పుడూ అసోసియేట్ కాలేదు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి పనిచేసేందుకు పీకే ఆసక్తి చూపినా చంద్రబాబు అంగీకరించలేదని చెబుతారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ సందర్భంలో పీకే విషయంలో చంద్రబాబు చాలా విమర్శలు చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ జగన్ మధ్య సత్సంబంధాలున్నాయి. ఇప్పటికీ ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనిచేస్తోంది. మరి పీకే చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారు? టీడీపీకి పనిచేసేందుకు ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారు? ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా బయటకు తెలియని సమావేశాలు కొన్ని ప్రశాంత్ కిషోర్ టీడీపీ బృందం మధ్య జరిగాయని చెబుతున్నారు. కొంతకాలంగా అంతర్గతంగా పీకే టీంలు ఏపీలో పరిస్థితుల్ని అంచనా వేసి నివేదికలు సమర్పించాయని, వాటిపైనే ఇప్పుడు చంద్రబాబుకు ప్రెజెంటేషన్ ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే వైసీపీ కోసం పనిచేస్తూ టీడీపీ కోసం ఎందుకు పీకే ఆరాటపడుతున్నారన్నది ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం. అయితే ఇప్పుడు వైసీపీకి పనిచేస్తోంది ఐపాక్ కానీ ప్రశాంత్ కిషోర్ కాదు. ఐపాక్తో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ ఓ ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్. ఆయనకు రాజకీయంగా ఏమైనా అభిప్రాయాలుంటే అది బీహార్ వరకే పరిమితం. ఇంకా చెప్పాలంటే ఆయన తన రాజకీయాల్ని వృత్తిని కలుపుకుంటారని ఎవరూ అనుకోరు. వృత్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. అంటే చేసే పనిని తన వ్యక్తిగత ఆసక్తులతో సంబంధం లేకుండా 100% నిర్వహిస్తారు. లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు ఇలా అందరూ పనిని పనిగానే చూసుకుంటారు. అలా చేయగలిగినప్పుడే విజయవంతమవుతారు. పీకే అలా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా తన వృత్తికి న్యాయం చేస్తారు. ఈ క్రమంలో టీడీపీనా వైసీపీనా అన్నది కాదు, తన క్లయింట్కు న్యాయం చేయాలనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. తనకు జగన్పై ప్రత్యేక అభిమానం ఉండదు, టీడీపీ పైన ఉండదు. ఆయన వృత్తి కోసం టీడీపీకి పనిచేస్తున్నారంతే. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ అనే సంస్థను ప్రశాంత్ కిషోర్ తన మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఆ సంస్థ మంచి సక్సెస్ అయింది. అది ప్రశాంత్ కిషోర్ ఒక్కడితో కాదు, కానీ ఆ సంస్థ మాస్టర్ మైండ్ మాత్రం పీకేనే. క్లయింట్లకు వరుస విజయాలు అందించిన తర్వాత తన సొంత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఐపాక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం చూస్తే ప్రశాంత్ కిషోర్ రెఫరెన్స్ కూడా ఉండదు. రిషి రాజ్ సింగ్ అనే వ్యక్తి చేతుల్లో సంస్థ నడుస్తోంది. ఇప్పుడు ఆయన ఆఫీస్ తాడేపల్లిలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా సీఎం క్యాంప్ ఆఫీస్లోనే ఉంటారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన కాసేపటికి ఐపాక్ గురించి విస్తృత ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తాము వైసీపీకే పనిచేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే ఈ ట్వీట్లో పీకే తమ సంస్థకు సంబంధం లేదని చెప్పలేదు. అక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పీకేకి ఇంత ప్రాధాన్యత ఏర్పడడానికి కారణం జగన్మోహన్ రెడ్డే. ప్రశాంత్ కిషోర్ను జగన్ రెడ్డి విన్నింగ్ మాడ్యూల్గా చూశారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన అవుట్పుట్ ఇచ్చి పీకే గెలిపించారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే పీకేని జగన్ రెడ్డి తనతో కంటిన్యూ అయ్యేలా చేసుకోలేకపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన స్ట్రాటజిస్టులుగా ఉన్న సునీల్ కనుగోలు, రిషి రాజ్, రాబిన్ శర్మ సహా పెద్దగా లైమ్ లైట్లోకి రాకుండా ఇతర పార్టీలకు పనిచేస్తున్న స్ట్రాటజిస్టులు ఎక్కువ మంది ఐపాక్ నుంచి వచ్చిన వారే. సునీల్ కనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ తరపున పనిచేస్తున్న వ్యూహకర్త. కర్ణాటక, తెలంగాణలో గెలుపు వెనక ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. ఆయన కూడా ఐపాక్ నుంచి వచ్చి సొంత సంస్థను పెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ స్ట్రాటజిస్టుల్ని చూస్తున్న రాబిన్ శర్మ కూడా పీకే శిష్యుడే. ఇక ఐపాక్ని నడిపిస్తున్న రిషి రాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. వీరంతా ప్రొఫెషనల్గా పనిచేస్తారని, ఏ పార్టీతో ఒప్పందం చేసుకుంటే ఆ పార్టీ విజయం కోసం ప్రయత్నిస్తారని చెప్తారు. నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే మీడియా ముందు పీకేని చూపించి ప్రకటించుకున్నారు. అంతకుముందు ప్లీనరీలో పీకేని చూపించి మనల్ని గెలిపించబోతున్నాడని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పీకే చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. పీకే వ్యూహాలపై వైసీపీ క్యాడర్లో చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు పీకే తమకు కాదు టీడీపీకి పనిచేస్తున్నారన్న భావన వస్తే వైసీపీకి ఇబ్బందికరమే. గత ఎన్నికలతో పోలిస్తే జగన్ ఇప్పుడు మరింత ఒంటరి అయ్యారని అనుకోవచ్చు. గత ఎన్నికలకు ముందు తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన ఎంతో మంది దూరమయ్యారు. చివరకు పీకే కూడా దూరమయ్యారు. దూరం అవడమే కాదు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందికర పరిణామం అనుకోవచ్చు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.